హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నామండి. టైం వచ్చేసి 6 అలా అయితే అవుతుంది. సో వెళ్ళాలా వద్దా అని అయితే బయలుదేరాం. నాకు కొంచెం నీరసంగా ఉంది. సో ఇక అక్క వాళ్ళు కూడా వెళ్ళారు. ఇక అక్క మా కోసం వెయిటింగ్ అనమాట. ఇక అందుకనేసి అయితే ఇక వెళ్తున్నా. అక్కడ పిల్లలు కూడా ఉన్నారు. ఇక మా మున్నా కూడా హ్యాపీగా ఆడుకున్నట్లు ఉంటుందని అయితే బయలుదేరిపోయాం. టైం వచ్చేసి 6:30 అలా అయితే అవుతుందండి. సో చల్లటి గాలి అయితే వస్తుంది. ఇక్కడ వర్షం పడ్డట్టు అయితే అనిపిస్తుంది. ఇక మేము ఇంటికి వెళ్ళేసరికి తడిచిపోతామేమో అనుకున్నాం. సో మా మున్నాగాడైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. ఆల్రెడీ ఒక 2 డేస్ ముందే అనుకున్నాం, వెళ్ళలేదు. వాడైతే ఏడ్చాడు, తీసుకెళ్ళలేదు, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు అనేసి. ఇక ఈరోజైతే ఇక వెళ్ళిపోతున్నాం. ఒక 30 మినిట్స్ అలా అయితే పడుతుందండి. దగ్గరే 30 కిలోమీటర్స్ అలా అయితే ఉంటుంది. సో మేము మ్యాక్సిమం ఎప్పుడు వెళ్ళినా ఈవినింగ్ టైంలోనే వెళ్తామండి. ఇక ఫాస్ట్గా అయితే వెళ్తున్నాం. వర్షం వచ్చేటట్లయితే అనిపిస్తుంది. మళ్ళీ చీకటి పడ్డా రోడ్డు ఏంటంటే సరిగ్గా ఉండదన్నమాట. అన్నీ గుంతలు ఉంటాయి. ఇక అందుకనేసి ఫాస్ట్గా అయితే వెళ్తున్నాం లైటింగ్ ఉన్నప్పుడే. ఇక మాకైతే మధ్యలో వర్షం కూడా తగిలిందండి. లైట్గా జల్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక మా అమ్మ ఉన్నాగాడికి అయితే రెయిన్ కోట్ అయితే మేము డీమార్ట్లో కొన్నాం. ఎందుకైనా మంచిది, మేము ఇద్దరం తడిచినా ఏం కాదు, వాడు తడవకూడదు అనేసి. వాడికి కూడా ఫీవర్ తగ్గిపోయింది, తగ్గింది. మళ్ళీ ఎందుకులే అనేసి అన్నీ అయితే బ్యాగ్లో పెట్టేసుకొని మధ్యలో అయితే వర్షం లైట్గా పడుతుంటే వాడికైతే ఇక రెయిన్ కోట్ అయితే వేసేసాం. మా అక్క నాన్న ఫుల్ ఫోన్లు చేస్తున్నారు. ఏంటంటే నైట్ టైం కదండి, సో రోడ్డు సరిగ్గా ఉండదు. ఇక అందుకనేసి వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, నెమ్మదిగా రండి వర్షం వస్తుంది అనేసి. సో ఇదే మా ఊరు. మా ఇంటికి కూడా వచ్చేసాం. మా ఊర్లో కాలేజీ అలాగే ఇంటర్ డిగ్రీ 2 కూడా ఉన్నాయండి. ఇది వచ్చేసి మార్నింగ్ టైంలో, ఎర్లీ మార్నింగ్. చూడండి ఎంత మంచిగా అయితే అనిపిస్తుందో. నాకు ఎక్కువగా మా ఇంటి ముందు కూర్చుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మా పిల్లలకు కూడా అంతే. మా అక్క నేనైతే బయట ఎక్కువ కూర్చుంటాం. మా ఇంటికి వస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. మా ఇంటి ముందు ప్లేస్ అయితే చాలా బాగుంటుందండి. మా ఇల్లు అని చెప్పడం కాదు, కానీ మీరే చూస్తున్నారు కదా, మీకు కూడా నచ్చిందో లేదో కామెంట్ అయితే చేయండి. ఎంత బాగుంటుందో ఇంటి ముందు ప్లేస్ చాలా ఉంటుంది. ప్రశాంతంగా అనిపిస్తుంది మా ఇంటికి వెళ్ళంగలోనే. చూడండి ఎంత మంచిగా అయితే ఉందో. ఇంకా మా మున్నాగాడైతే ఇంకా అయితే లేవలేదండి. ఇంకెవరు లేవలేదు, అక్క వాళ్ళ పిల్లలు ఎవరు లేవలేదనమాట. ఇంకా అమ్మ అయితే ఇటువైపు అయితే గిన్నెలు అయితే కడుగుతుంది. నైట్ ఏమైందంటే మొత్తం ప్లేట్స్ అవన్నీ అయితే బయటేసింది గిన్నెలో. అనుకోకుండా ప్లేట్ ఏమైందంటే ఒక గిన్నెలో అయితే పడిపోయిందండి. సో అది రావడానికి అయితే ఫుల్ ట్రై చేస్తున్నారు ఇటువైపు. ఇక్కడ ట్రై చేస్తున్నారు అనమాట. మా నాన్న దానికోసం కోటకత్తులు అవన్నీ అయితే తీసుకొచ్చి అయితే పెట్టారు. ఇవి ఏంటంటే పొలంలో పనులు చేయడానికి, చెట్లు గిన్నె నరకడానికి అయితే యూజ్ అవుతాయంటే చేయించారు. వాటిని అయితే ఇలా అయితే యూజ్ చేస్తున్నారు. ఆ ప్లేట్ ఎంతకి రావడం లేదు. సో ఆ ప్లేట్ పాడైపోయినా ఏం కదా, ఆ గిన్నె అయినా యూజ్ అవుతుందని అయితే ట్రై చేస్తున్నారనమాట. మా అమ్మ నైట్ అయితే వేయింగ్లను తీయడానికి ట్రై చేస్తుంది, అస్సలు రాలేదు. దానికోసం అనేసి ఇక వాటర్ అన్నీ నింపేసి అయితే ఉంచింది, ఏమైనా పైకి వస్తుందేమో అనేసి. అయినా కూడా రాలేదు. ఇక దీనికోసం ఒక ½ అన్ అవర్ వరకు అయితే ఫుల్ కష్టపడిపోయారు. ఇక మార్నింగ్ టైం చూడండి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో మా ఇల్లు. నాకైతే చాలా బాగా నచ్చుతుంది. చూడండి ఎంత మంచిగా గ్రీన్గా ప్లేస్, ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ఇంతకుముందు మా ఇంట్లో గేదెలు అలాగే ఎడ్ల బండి ఇవన్నీ ఉండేయండి. ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది. అప్పుడు మా అమ్మ తాతయ్య ఒక పెద్ద ఫ్యామిలీ అన్న ఫీలింగ్ వస్తుండే. సో అంత మంచిగా ఉండేది. పల్లెటూరు అంటే మ్యాక్సిమం అలానే ఉంటుంది. అలా ఇష్టపడుతూ ఉంటారు కూడా చాలామంది. ఇటువైపు వచ్చేసి ఆ ప్లేట్ అయితే వచ్చేసింది, దాదాపు అయితే వచ్చేసింది. చూడండి ప్లేట్ అయితే ఎలా అయిపోయిందో. ఈ ప్లేట్స్ వచ్చేసి నేను 7th క్లాస్లో, అక్కడ 10th అలా ఉన్నప్పుడైతే తీసుకొచ్చేసారు. మా అక్కకి నాకేంటంటే చిన్న చిన్న ప్లేట్లు, మిగతా వాళ్ళందరికీ కొంచెం పెద్దగా ఉండేటట్లయితే ప్లేట్లు అయితే తీసుకొచ్చేసారు. ప్లేట్స్ అలాగే బాక్సులు. ఏంటంటే మిర్చి పత్తి అమ్మడానికి వెళ్ళేవాళ్ళు కదా, మనీ వచ్చాయి కదా, వాటితో మాకు స్కూల్కి వెళ్ళడానికి బాక్సులు, ఇలా ప్లేట్స్ అవైతే తీసుకొచ్చేవాళ్ళు. ఇది వచ్చేసి మా ఇంటి ముందు ప్లేస్ అండి. మా ఇంటి ముందు ప్లేస్లో అయితే ఇంతకుముందు మామూలుగా వదిలేసేవాళ్ళు. సో అక్కడ ఏంటంటే వాళ్ళు వీళ్ళు గేదెలు అవి ఇవి కట్టేస్తున్నారనమాట. చాలా ప్లేస్ వదిలేసి కట్టారు ప్రహరీ. సో ఆ ప్లేస్ అంతా వేస్ట్ అవుతుంది ఎందుకు అనేసి అమ్మ ఏం చేసిందంటే ఒక చుట్టూ అయితే ఒక తీగలాకైతే కట్టించేసింది.
మెష్ టైప్లో అయితే కట్టించేసిందండి. ఇక మొత్తం చెట్లు అయితే వేసింది. కరివేపాకు, అలాగే గులాబీ చెట్లు, చిక్కుడు గింజలు, నెక్స్ట్ వచ్చేసి కాకరకాయ తీగ అయితే ఎప్పుడూ ఉంటూనే ఉంటుందండి. అక్కడ గింజలు మొలుస్తూ ఉండేవి. ఇక కరివేపాకు, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మల్లె చెట్లు, గ్రీన్ యాపిల్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ జామ చెట్లు. సో ఇవి మొత్తం అయితే నింపేసిందనమాట. ఇక అలాగే వాటర్ కూడా పడుతుందనమాట. ఇప్పుడైతే వర్షాకాలం కాబట్టి అంత అవసరం లేదు, కానీ నార్మల్గా చలికాలం, ఎండాకాలం అయితే వాటర్ కూడా మంచిగా ఉంటాయండి మా ఇంటి దగ్గర. సో ఇక వాటర్ కూడా పడుతుంది అమ్మ మంచిగా ఓపికగా. గులాబీ చెట్టుకైతే పూలు చూడండి ఎంత మంచిగా అయితే పూస్తున్నాయో. సో మా ఇంటి ముందు కూడా మంచిగా అనిపిస్తుంది. మొత్తం పూల చెట్లు ఉన్నాయి కదా, సో మంచిగా అనిపిస్తుంది. మన మూడ్ కూడా చేంజ్ అవుతుందండి. గ్రీన్ ఎక్కువ చూసినా, అలాగే పూల చెట్లు, సో ఇవన్నీ చూడంలోనే మనం కూడా కొంచెం రిలాక్స్ అవుతాం. అలా కూడా ప్లేస్ కూడా చేంజ్ అవుతూ ఉంటాం కదా. సో మనం ఉన్న ప్లేస్కి అలాగే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా కొంచెం మంచిగా పాజిటివ్గా అనిపిస్తుంది. ఇక ఇటువైపు అయితే బంతి చెట్లు అవన్నీ అయితే వేసిందండి. ఇక్కడ గులాబీ చెట్టు కూడా వేసింది చూడండి. అదేంటంటే తొట్టి అనమాట, నీళ్ళు తాగే తొట్టి. ఇంతకుముందు మా ఇంట్లో గేదెలు, ఎడ్లు ఉండేవి కదా, అప్పుడు యూజ్ చేసేవాళ్ళు. వాటర్ యాడ్ చేసి అలాగే తౌడు వేసి వాటికి నీళ్ళు పెట్టేవాళ్ళు. ప్రజెంట్ అవి ఏమీ లేవు. ఇక దాంట్లో అయితే చెట్లు అయితే వేసింది. గేదెలు కొనడానికి ఏంటంటే ఇక అమ్మకు కూడా చేత పడలేదు, మోకాల నొప్పులు అయితే వచ్చాయి. మా దగ్గరికి వచ్చినప్పుడు వాటిని చూసుకోవడానికి కూడా ఎవరు ఉండరనమాట. ఇక అందుకనేసి ఇదంతా ఎందుకులే అనేసి మళ్ళీ వాటిని మేపడానికి గడ్డి తెచ్చేవాళ్ళు ఉన్నా కానీ మేపడానికైతే మా ఊర్లో అయితే ప్రజెంట్ అయితే ఎవరు లేరు. ఎవరి గేదెల్ని వాళ్ళే మేపుకుంటున్నారు. ఇక అందుకనేసి రిస్క్ చేయకుండా మేమైతే పాలైతే కొనుక్కుంటున్నాం ప్రజెంట్. సో మా ఇంటి ముందు అయితే మొత్తం అయితే ఇలా అయితే ఉంది. కలుపు మొక్కలు మొలుస్తుండే కదండి, వాటి కోసం అనేసి మందు కొట్టారు. ఇక మిగతా మొక్కలు మొత్తం చూడండి ఎండిపోయి అయితే ఉన్నాయి. ఓన్లీ పూల చెట్లు అయితే మంచిగా అయితే ఉన్నాయి. చూడండి కాకరతీగ అవన్నీ అయితే ఎలా ఉన్నాయో. ఇవి వచ్చేసి అమ్మ పూల చెట్లు అమ్మడానికి వస్తూ ఉంటారు కదా, సో అవైతే తీసుకుంది. గులాబీ చెట్లు, ఎల్లో కలర్ ఫ్లవర్స్ భలే అనిపిస్తున్నాయి ఇంటి ముందు ఇవి ఉంటే. అలాగే ఇంకొక సైడ్ రెడ్ కలరు, ఆరెంజ్ కలర్ అవి కూడా ఉన్నాయి. ఈ ఎల్లో కలర్ ఫ్లవర్స్ మార్నింగ్ లేవంగానే మంచిగా అయితే అనిపిస్తుందండి. ఫ్లేట్ చూసినా మంచిగా పూల చెట్లు అలాగే ఫ్లవర్స్ అయితే ఉన్నాయి కదా, మస్తు అనిపిస్తుంది. ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి. ఇవి హైబ్రిడ్ అనుకుంటా. మొత్తం 3-4 కొన్నవన్నీ అయితే మంచిగా అయితే మొలిచేసాయి. నెక్స్ట్ వచ్చేసి మా ఇంటి వెనక వైపు నేను చెప్పాను కదా దొడ్డి టైప్లో ఉంటుంది అనేసి, ఇక్కడైతే బెండ చెట్లు, అలాగే ఇది వచ్చేసి ఇంటి ముందే అండి, ఇంటి వెనక ఇక్కడైతే వంగ చెట్లు, అలాగే నిమ్మ చెట్టు ఉండే. నిమ్మ చెట్టుకి అయితే కాయలు అయితే ఏం కాయడలేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది మా ఇంటి వెనక వైపు అనమాట. ఇక్కడైతే నార్మల్గా నీళ్ళు కాగబెట్టుకునే వాళ్ళమండి పొయ్యి మీద. ఇక ప్రజెంట్ అయితే యూజ్ చేయడం లేదు, వర్షం పడుతుంది కదా. ఇక మీకు మా ఇంటి వెనుక చూపిస్తాను చూడండి. ఒక దొడ్డి టైప్లో అయితే ఉంటుంది. సో ఇంటి ముందు మొత్తం అయితే పూల మొక్కలతో మా అమ్మ అయితే నింపేసింది. సో గులాబీ చెట్లు అలాగే ఇవన్నీ అయితే వేసేసింది. ఇది వచ్చేసి మా ఇంటి వెనక వైపు అండి. సో నేను చాలా వీడియోస్లో కూడా చూపించాను ఇంటి వెనక చాలా ప్లేస్ ఉంది అనేసి. ఆ ప్లేస్లో అనమాట. ఇక్కడ ఏంటంటే బెండ మొక్కలు, అలాగే నెక్స్ట్ వచ్చేసి గోంగూర, కందులు అవన్నీ అయితే చల్లారండి. సో చూడండి ఎంత మంచిగా ఉందో. ఇవి వచ్చేసి కందులు అనమాట. సో చెట్లు అయితే చాలా పెద్ద అయిపోయాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడు బెండ మొక్కలు, అలాగే గోంగూర వేశారు. నెక్స్ట్ వచ్చేసి దోస తీగ, బీర తీగ అవి కూడా ఉన్నాయండి. చిక్కుడు తీగ అవన్నీ అయితే ఉన్నాయి. సో ఎండ వస్తుంది కదా, సరిగ్గా అయితే చూపించలేకపోయాను. ఇక్కడికి వచ్చేసి ఇవి మొత్తం వచ్చేసి బెండ చెట్లు అండి. ఇక అమ్మ బెండకాయలు అలాగే గోంగూర అవన్నీ అయితే కట్ చేసుకొని అయితే వచ్చేసింది. ఆల్రెడీ గోంగూర చట్నీ చేసింది. నేను వీడియో తీసాను, ఆ వీడియో డిలీట్ అయిపోయింది. చాలా వీడియోస్ డిలీట్ అయిపోయాయి. ఇక్కడికి వచ్చి చేసినవన్నీ కూడా 2 days ఉన్నా, బట్ ఆ వీడియోస్ అన్నీ కూడా డిలీట్ అయిపోయాయి. చాలా అప్సెట్ అయ్యాం. నాకన్నా మా అక్క అయితే ఫుల్ ఫీల్ అయిపోయింది. చాలా ట్రై చేసామండి వీడియోస్ అన్నీ వస్తాయేమో అనేసి. మస్తు తీసాము వచ్చిన కార్ నుంచి, కొంచెం టైం కూడా వేస్ట్ చేయకుండా. సో ఇక అవన్నీ అయితే ఇక అలా డిలీట్ అయితే అయిపోయాయి.
నేను అవుతాయి కూడా అనుకోలేదు. నార్మల్‌గా ఏదో క్లిక్ చేశాను. మొత్తం అయితే వీడియోస్ అన్నీ పోయాయి. ఇక నార్మల్‌గా అయితే వినాయక చవితి వచ్చేసింది కదండీ! కుడుములు చేద్దాం వీడియో కూడా తీసినట్లు ఉంటుంది అని అయితే ట్రై చేశాం. బట్ మంచిగా అయితే వచ్చాయి. ఇక మిగతా ఫస్ట్ నుంచి తీసిన క్లిప్స్ అన్నీ అయితే పోయాయండి. ఇక ఇలా అయితే చేసాం. వీడియో కూడా పెడదాం అనుకున్నా. బట్ అసలు అది ఏవి కాలేదు. ఇక మేము వచ్చేసి ఇలా అయితే ప్రిపేర్ చేసాం. మంచిగా అయితే వచ్చాయి. చాలా మంచిగా అనిపించేసింది. బట్ ఇక వీడియో కూడా పెట్టలేకపోయాను. ఇక నెక్స్ట్ వచ్చేసి మా ఇంటి వెనుక టేకు చెట్లు అయితే ఉన్నాయండి. ఫుల్ ఉన్నాయి. ఇలా ఆకులు కట్ చేసి అయితే ఇలా అయితే డెకరేషన్ అయితే చేసాం. మంచిగా అనిపించేసింది. సో ఇక మేమైతే తినేసాం. మంచిగా అయితే వచ్చాయి. బట్ వీడియో అయితే పెట్టలేకపోయాను. నేను మా అక్క ఇద్దరం కలిసి అయితే చేసామండి. మంచిగా అయితే వచ్చాయి కానీ బట్ వీడియో అయితే పెట్టలేకపోయాను. అక్క అయితే ఫుల్ ఫీల్ అయిపోయింది వీడియో పెట్టలేకపోయాము అనేసి. మేము ఫస్టే ప్లాన్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ నుంచి వెళ్తున్నాము అంటే అక్కడ ఈ పనులు అవ్వాలి, ఇవి చేసుకోవాలి అని అయితే అనుకుంటాం. ఎందుకంటే పిల్లలు మంచిగా ఆడుకుంటారు, ముగ్గురు ఉంటారు, బయటికైతే వెళ్ళరు. వాళ్ళే కొంచెం సేఫ్ జోన్లో ఉంటారు. అమ్మ కూడా వాళ్ళని చూసుకుంటూ ఉంటుంది. మేమేంటంటే వీడియోస్ తీసుకోవచ్చు. అక్కడికి వెళ్తే పొలాలు ఉంటాయి. ఎవరైనా గ్రీనరీని ఎక్కువ ఇష్టపడుతుంటారు కదా. సో పల్లెటూరు అంటే పొలాలు, అలాగే సో మంచి గ్రీన్గా కనిపిస్తుంది అలా అని మేము అనుకొని వెళ్తాం. బట్ ఈసారి ఏంది ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అవ్వడమే కాకుండా మా అక్క వాళ్ళ ఇద్దరు పిల్లలకి ఫీవర్ వచ్చేసింది. ఇక సడన్గా అనుకోకుండా అందరం అయితే బయలుదేరి ఖమ్మం అయితే వెళ్ళిపోతున్నాం. థ్యాంక్